హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణలో టెట్కు సంబంధించి అలాగే ఇతరత్ర అంశాలు చూస్తే మరి జనవరి 2 నుండి 25 తేదీ వరకు అంటే ఈరోజు సాయంత్రం వరకు జరిగిన టెట్ సంబంధించి పరీక్షలు మొత్తం ముగిశాయి. మరి టెట్ పేపర్ 1కు అలాగే పేపర్ 2కు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే మరి ప్రాథమికకి కావచ్చు, మరి అదే ఆబ్జెక్షన్ సంబంధించి ఇప్పుడు ఎప్పటి వరకు ఉందని ఒకసారి మనం పరిశీలన చేస్తే టెట్ సంబంధించి మొత్తం 92 సెంటర్ సంబంధించి పరీక్షలు నిర్వహించారు. పేపర్ 1 94,327 మంది అప్లై చేస్తే మరి నెంబర్ ఆఫ్ ప్రజెంట్ 69,476 మంది ఎగ్జామ్ సంబంధించి అటెండ్ అయ్యారు. పేపర్ 1 ఆబ్సెంట్ వచ్చేసి 24,851. మొత్తం అటెండెన్స్ 73.65% పేపర్ 1కు అటెండ్ అయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కు 93,263 మంది అప్లై చేస్తే 69,390 మంది ప్రజెంట్ అయ్యారు. ఆబ్సెంట్ 23,870 మంది ఆబ్సెంట్ అయ్యారు. 74.40 అంటే 74% పేపర్ 2 సంబంధించి మ్యాథ్స్ అటెండ్ అయ్యారు. మరి సోషల్ సంబంధించి మొత్తం 88,163 మంది అప్లై చేస్తే 66,412 మంది ఎగ్జామ్ రాశారు. 21,751 మంది ఆబ్సెంట్ అయ్యారు. 75.33% పేపర్ 2 సంబంధించి సోషల్లో మరి అటెండ్ కావడం జరిగింది. సోషల్ టాప్ ఉన్నది. అలాగే మ్యాథ్స్ సంబంధించి 74, అలాగే పేపర్ 1 వచ్చేసి 73%. అలాగే మొత్తం కలిసి 2,75,750 మంది అప్లై చేశారు. పేపర్ 1 పేపర్ 2 కలిపి. మన నెంబర్ ఆఫ్ ప్రజెంట్ 2,05,278 మంది 2,05,278 మంది అటెండ్ అయ్యారు. మరి 70,475 మంది ఆబ్సెంట్ అయ్యారు. 70,475 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం అటెండెన్స్ 74.44. మరి యావరేజ్గా 75% అటెండ్ అయ్యారు. గతంలో 85%, 90% ఉండేది వీటికి సంబంధించి. మరి ఈసారి తగ్గడానికి కారణం ఆల్రెడీ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, కొన్ని సెంటర్లు దూరం పడడం వల్ల చాలామంది ఆబ్సెంట్ అయ్యారని. మొత్తం యావరేజ్గా పేపర్ 1 73.65%, మరి పేపర్ 2 సంబంధించి 74, 75, మొత్తాన్ని ఓవరాల్గా 74.44 అటెండ్ అయ్యారు. 2,75,750 మంది అప్లై చేస్తే 2,05,278 మంది ప్రజెంట్ అయ్యారు. 70,475 మంది ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 70,000 మంది ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. మరి 2,05,278 మంది ప్రజెంట్ అయ్యారు. ఇది వివరాలు. అలాగే మరి కీ సంబంధించి ఆల్రెడీ మనం మార్నింగ్ చెప్పుకున్నాం, వితిన్ 2-3 డేస్లో వస్తుందని. మరి ద ఇనిషియల్ కీ షెల్ బి రిలీజ్డ్ 24/1/2025 అంటే ఈ నెల 24న కీ సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. దాంతోపాటు రెస్పాన్స్ కూడా వస్తాయి. మరి క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దర్ ఆబ్జెక్షన్ అండ్ ద ఇనిషియల్ కీ ఫ్రమ్ 24/1/2025 to 27/1/2025 అంటే అదే రోజు 24న ప్రాథమిక కీ వస్తుంది కాబట్టి 24 నుంచి 27 వరకు, 24, 25, 26, 27 అంటే 4 డేస్ సంబంధించి మరి 27 సాయంత్రం 5 గంటల వరకు మన ఆన్లైన్ లింక్ ద్వారా school.education.telangana.gov.in ద్వారా మనం ఆబ్జెక్షన్ సంబంధించి సరైన ప్రూఫ్స్ కూడా ఇస్తే ఏమైనా ప్రాథమిక కీలో తప్పులు ఉంటే దాన్ని సరి చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి టెట్లో కావచ్చు, డిఎస్సీలో కావచ్చు కొన్ని కీలో తప్పులు ఉంటే ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు రెక్టిఫై చేసే అవకాశం ఉంది. కొన్ని ఆటోమేటిక్గా డిలేట్ కావచ్చు, కొన్ని 2-3 ప్రశ్నలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి కీ సంబంధించి ఈరోజు 20వ తేదీ పరీక్షలు ముగిశాయి. 24న ప్రాథమిక కీ వస్తుంది. అలాగే 24 నుంచి 27 వరకు, 24, 25, 26, 27 4 డేస్ సంబంధించి మరి వెబ్సైట్ ద్వారా సరైన ప్రూఫ్ చూపెట్టి పేపర్ 1 పేపర్ 2 సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఖచ్చితంగా సరైన ఆధారాలు ఇనిషియల్ కీ వచ్చిన తర్వాత మరి సంబంధిత సబ్జెక్ట్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో అంటే వాళ్ళకి కీ సంబంధించి డౌట్స్ ఉంటే మరి ఆ సంబంధించి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆన్లైన్ లింక్ ద్వారా సరైన ప్రూఫ్ చూపెట్టి సరైన ఫార్మాట్లో పీడిఎఫ్ సెండ్ చేస్తే మరి ఇందుకు సంబంధించిన టెట్ సంబంధించి ప్రాథమిక కూడా కొన్ని మార్పులు చేర్పులే అవకాశం చివరిలో ఫైనల్కి సంబంధించి ఉంటుంది. మన మొత్తానికి 27 వరకు ప్రాథమికకి అభ్యర్థన తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 5న రిజల్ట్ వస్తుంది. మరి ఫైనల్కి సంబంధించి కూడా గతంలో చూసాం మనం, రిజల్ట్తో పాటు ఫైనల్కి ఇస్తారు, రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఫైనల్కి ఇస్తారు. మొత్తానికి 27వ తేదీన ప్రాథమికకి సంబంధించి ప్రక్రియ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 5 తేదీ టెట్ రిజల్ట్ సంబంధించి రిజల్ట్ రాబోతుంది. మరి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సీ పైన అధికారిక మరి ప్రభుత్వం నుంచి కానీ విద్యాశాఖ నుంచి కానీ ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. మనం కూడా మన తరపున గతంలో ఎలా అయితే అడిగామో ఖచ్చితంగా విద్యాశాఖ కూడా డిఎస్సీ పైన క్లారిటీ కోసం త్వరలోనే విద్యాశాఖ అధికారులను కూడా కలవబోతున్నాం. ఖచ్చితంగా డిఎస్సీ సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇస్తే, అలాగే పోస్టులు కూడా కొన్ని ఇంక్రీజ్ చేస్తే మన అభ్యర్థులకు కూడా బెనిఫిట్ ఉంది. ఎవరైతే మొన్న డిఎస్సీ మిస్ అయిందో ఖచ్చితంగా వాళ్ళందరికీ అలాగే ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా మరొకసారి జాబ్ వాళ్ళు కూడా అదే ఫ్లోలో ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఎవరైతే డిఎస్సీ ప్రిపేర్ అయ్యి మిస్ అయ్యారో చివరి బార్డర్లో ఖచ్చితంగా అందరికీ కూడా జాబ్స్ రావాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా
అప్డేట్ల కోసం వెంటనే అప్డేట్ అందజేస్తాం. మొత్తానికి ఇది టెట్ సంబంధించి అలాగే ప్రాథమికకి సంబంధించి 24 తేదీన ప్రాథమికకి వస్తుంది. మరి 24, 25, 26, 27 తేదీలు అంటే 4 డేస్ సంబంధించి ఈ ప్రాథమికకి సంబంధించి అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.